హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న ఆయనకి గవర్నమెంట్ కమిషన్లో ఓ అత్యున్నత పదవి ఇప్పిస్తామని కొందరు ఆశ చూపించారు. ఈ పదవి కోసం ₹25 లక్షలు లంచం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆయన ₹5 లక్షలు నగదు, ₹20 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడట. ₹20 లక్షలను 3 ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశాడట జగదీష్ సింగ్ పటానీ. బరెల్లీలో ఉంటున్న జగదీష్ సింగ్ పటానీకి శివేంద్ర ప్రతాప్ సింగ్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. అతను దివాకర్ గర్గ్, ఆచార్య జయప్రకాశ్లను పరిచయం చేశాడు. వీరికి రాజకీయంగా చాలా పలుకుబడి ఉందని, గవర్నమెంట్ కమిషన్లో చైర్మన్ పదవి ఇప్పిస్తామని, దానికి రాజకీయ నాయకులకు ₹25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వాళ్లు చెప్పినట్టే జగదీష్ సింగ్ పటానీ ఈ డబ్బును చెల్లించాడు. 3 నెలల్లోగా పదవి రాకపోతే ఆ డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే 3 నెలలైనా ఎలాంటి పదవి రాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని వారిని కోరాడు జగదీష్ సింగ్ పటానీ. అయితే వాళ్లు డబ్బులు చెల్లించకపోగా చంపేస్తామని బెదిరించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు దిశా పటానీ తండ్రి. జగదీష్ సింగ్ పటానీని మోసం చేసిన శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గర్గ్, ఆచార్య జయప్రకాశ, ప్రీతి గర్గ్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరిపై చీటింగ్, నేరపూరిత బెదిరింపులు, దోపిడీ నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలియజేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.